మీరు రూపాయి ఖర్చు పెట్టి పిల్లల్ని బాగా చదివించి అరే ఉద్యోగాలు వస్తాయి అనుకున్న సమయంలో దానికి బానిసలు చేశారు వైకాపా నాయకులతో. దాని డ్రగ్స్ వల్ల మనం చాలా మంది ఇబ్బంది పడుతున్నాం. ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు. అందుకమ్మా చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి 6 హామీలు ఇచ్చారు. అవన్నీ మీకు చెప్తున్నా. చంద్రబాబు నాయుడు గారు పవన్ అన్న కలిసి రూపొందించిన 6 హామీలు అది మీ గడపకు వచ్చిందా ఇంకా రాలేదా? క్యాలెండర్ వచ్చిన ఆ 6 హామీలు మా నాయకులు కార్యకర్తలు మీ గడపకు తీసుకొచ్చారని చేతులు పైకెత్తండి. ఓకే, క్షమించాలి. హామీ మన ప్రభుత్వం ఏర్పడిన 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. అంటే ప్రైవేట్ రంగంలో, ప్రభుత్వంలో స్వయం ఉపాధి ద్వారా 20 లక్షల మందికి ఉద్యోగాలు ఉపాధి కల్పిస్తాం. ఉద్యోగం వచ్చే వరకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కూడా మన ప్రభుత్వం అందజేస్తుంది. రెండో హామీ 18 నుంచి 59 సంవత్సరాల వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల మన ప్రభుత్వం 1,500 రూపాయలు ఇస్తుంది. దానికి కారణం నిత్యావసర సరుకుల ధరలు విపరీతం పెరిగిపోయినాయి. మీరు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్యాస్ ధర పెరిగింది, పెట్రోల్ ధర పెరిగింది, డీజిల్ ధర పెరిగిపోయింది, కరెంటు ఛార్జీలు బాధుడే బాధుడు, ఇంటి పన్ను బాధుడే బాధుడు, క్వార్టర్ బాటిల్ కూడా బాధుడే బాధుడు. అందుకే ఆదుకునేదానికి ప్రతి నెల 1,500 రూపాయలు, సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాల 90,000 రూపాయలు మీ అకౌంట్లో మన ప్రభుత్వం వేస్తుంది. మూడో హామీ ప్రతి కుటుంబానికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ప్రతి సంవత్సరం మన ప్రభుత్వం అందజేస్తుంది. 4వ హామీ రైతులకు వర్తిస్తుంది. రైతులు ఎవరున్నారు ఇక్కడ? మనం వెనకాల ఎక్కడో అవుతుంది. మీ రైతా రాము గారు? ప్రతి రైతుకి ప్రతి సంవత్సరం ఆర్థిక సాయం కింద 20,000 రూపాయలు మన ప్రభుత్వం అందజేస్తుంది తల్లి. అదేవిధంగా ఇంకా ఆర్టీసీ మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పించబోతుందని ఈ సభాముఖంగా మీ అందరూ తెలుపుతున్నాం. సో ఉద్యోగాలు కల్పిస్తాం, ఆదాయం పెంచుతాం. నా లక్ష్యం ఒకటే, పేదరికం లేని మంగళగిరి నియోజకవర్గం.